మధుర కవి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహాకవి, దాశరథి పురస్కారం అందుకున్న డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. ఈ సందర్భంగా నార్కట్పల్లి శ్రీమద్ విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర దేవస్థానం అభినందన సభ నిర్వహించింది. ఈ సభకు పెందోటి సోమయ్య అధ్యక్షుడిగా వ్యవహరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను గజమాలతో ఘనంగా సన్మానించారు. కూరెళ్లకు పద్మశ్రీ అవార్డు రావడానికి తాను ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా చెప్పారు. ఇటువంటి కవి ఇక్కడ పుట్టడం తెలంగాణకే గర్వకారణమంటూ కొనియాడారు. అభినందన సభలో సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి, ఆర్యవైశ్య నాయకులు సరాబు, శ్రీనివాస్, పాల్వాయి భాస్కర్రావు, రంగయ్య, పలువురు ఎంపీటీసీలు, విశ్వబ్రాహ్మణ నేతలు పాల్గొన్నారు. కొద్దిగా బ్యాక్ ఉంటుంది. రైట్ అట్లా పట్టుకోండి. మీరు అది రాననుకుంటున్నా పోతాను. కూడా తీసుకుపోయే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ ఒక కులానికి కాదు వ్యక్తి విఠలాచార్య గారు, అందరి మనసులో ఉన్న గొప్ప నాయకుడు, గొప్ప వ్యక్తి విఠలాచార్య గారు. ఎందుకంటే మీ అందరం కూడా గర్వంగా పడుతుంటాం. వారు మాట్లాడే తీరు కానీ, వాళ్ళు ఇచ్చే సూచనలు కానీ, సలహాలు కానీ, వాళ్ళకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచడం కానీ, చాలామంది ఆ ప్రాంతం కానీ ఎకరగల ప్రాంతం కాకుండా బయట ప్రాంతాల వారు కూడా చాలామంది ప్రోగ్రాంలు పిలుచుకొని వారితోటి 10 పదాలు వినాలి, 10 మాటలు వినాలి, నేర్చుకోవాలని తపన పడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాంటి వ్యక్తి మన ప్రాంతానికి ఉండడం మనందరం కూడా గర్వకారం తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించి మరి వారికి సన్మాన కార్యక్రమం పాల్పంచుకునే విధంగా మరి ఆహ్వానించేందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఒక కులానికే పరిమితం కాకుండా